विजयावराधे वैवस्वदामनमन्त्रे कलिदेवतो वादेजं वत्सेवे भरतवर्षवर्धकण्डमेरो दक्षिण श्रीशैलस्य ईशान्यर्थं राजराष्ट्रग्राम यजमानस्य अर्चकाचार्य पाचका प्रचारकवित्तं धर्मादकां मोक्ष चतुर्धा परपुरुष गान्धार वैष्णवदेवता प्रीत्यर्थं श्रीमात्सेवदगोत्रः पणिशलगोत्पुरुषः श्रीवर श्रीनिवासनाम देशः शिवचन्द्रनाम देशः श्रीकृष्णनाम देशः हरिदर्शनाम देशः सहाकन्दस्यः मणिशलगोत्रस्य कमलागणाम देशः नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय महादेवाय नमः। नमो हिरण्यबाहवे चेनान्ये ऋजातिवेतये नमो नमो वृक्षेभ्यो केशोभ्यः प्रचोराः रामणे नमो नमो विष्णुकिने गिरिधराय गुरुजा रामणे नमो नमो विष्णुधर्माभ्यो नमो नमः आधर्माभ्यो नमो नमः नमस्तेभ्यो दावद्भ्यो नमो नमः समाभ्यः समाभ्यश्च नमो नमो नमः श्रेभ्यो अश्वपतिभ्यो नमः ओम नमः व्याधरेभ्यो विष्णुभ्यो नमो गुणाभ्यः स्वरूपाभ्यो नमो नमः। నీట్గా వంచండి, బాగా వంచండి. అమ్మవారి షేపు అక్కడ కనబడతాయి అన్న. కొంచెం बोलो गांधारी मैसम्मा तल्ली की जय। जय भवानी, 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 जय भवानी। बोलो गांधारी मैसम्मा देवी की जय। जगदांबे माता की जय। आदिपराशक्ति की जय। नीलांडेश्वर की जय। गांधारी मैसम्मा की जय। जय दुर्गा भवानी माता की जय। ओके। गांधारी मैसम्मा देवी नमः। మాది వాసవి పారాబాయిల్ రైస్ మిల్ అందుగులపేట మన పులిమడి పక్కకి ఉంటుంది. మేము ఎవ్రీ ఇయర్ కూడా అక్కడ గుట్టపైన ప్లస్ అమ్మవారికి కూడా మొక్కులు చెల్లించుకుంటూ ఒకరోజు అదే సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారు ఆ రోజు మాకు వెల్తిగా కనబడింది. వెల్తిగా కనబడితే మా కుటుంబ సభ్యులం అందరం ఆ రోజు దర్శనానికి రావడం జరిగింది. అయితే అదే రోజు ఒక 2.5 ఇయర్స్ క్రితం అయ్యగారికి చెప్పడం జరిగింది, అయ్యా మేము వెండి ఆభరణాలు చేయిస్తామంటే సంతోషం అండి అని చెప్పి అయ్యగారు చెప్పడం జరిగింది. అదే సందర్భంలో గుంటూరు నుంచి ఎవరైతే తయారు చేస్తారో వెండి ఆభరణాలు వాళ్ళని పిలిపించి ఫస్ట్ లక్కతో అచ్చు వేయించి అదే ప్రకారంగా అమ్మవారి ఆభరణాలు తెప్పించి ఈరోజు అమ్మవారికి సమర్పించడం జరిగింది. కేవలం నవరాత్రులలో దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఆ అమ్మవారి పాదాల చెంత మా అందరి యొక్క మా వ్యాపారాలు నడుస్తున్నాయి కాబట్టి అమ్మవారు కూడా మంచిగా ప్రతి భక్తుని కూడా అందంగా కనబడి చక్కగా ఆశీర్వదించే విధంగా అమ్మవారు ఉండాలి. ప్లస్ అమ్మవారి ఆశీస్సులు మా అందరి మీద ప్లస్ ఈ చుట్టుపక్కల ప్రజల మీద ఉండి అందరం కూడా సుభిక్షంగా
బ్రతికేలాగా అమ్మవారు అందరినీ దీవించి అష్టైశ్వర్యాలతోటి దీవించే విధంగా అమ్మవారు మా అందరిని చల్లని చూపు చూసి ఆశీర్వదించవలసిందిగా అమ్మవారిని వేడుకుంటున్నాము. జై గాంధారి మైసమ్మ దేవియే నమః. దేవస్థానం అమ్మవారికి ఈరోజు శ్రీ 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 వాసవి రైస్ మిల్ వారు అమ్మవారికి వెండి ఆభరణాలు, వెండి తొడుగు ఇవ్వడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి అమ్మవారు ఎల్లవేళలా తోడు నీడగా ఉండి ముందు నడిపించాలని కోరుతూ ఈ యొక్క ఆలయము ప్రతి ఒక్క భక్తులు ఈ రకంగా సహకరిస్తే ఖచ్చితంగా అమ్మవారి ఆలయాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మళ్ళీ జాతర వరకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి మా కమిటీ సాయశక్తుల ప్రయత్నిస్తూనే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రతి రూపాయిని కూడా మేము అమ్మవారి ఆలయ అభివృద్ధికే ఖర్చు పెడుతున్నాం తప్ప ఎలాంటి స్వార్థాలకు ఎప్పుడు పోలేదు. కానీ కొంతమంది వ్యక్తులు కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మేము ఖచ్చితంగా మా ప్రతి ఒక్క అభివృద్ధి పూర్వకంగానే వాళ్ళకు కూడా మేము సమాధానం చెప్పదలుచుకున్నాం. కాబట్టి మేము ఎవరిని ఇబ్బంది పడలేదు. కాబట్టి మళ్ళొకసారి వాసవి రైస్ మిల్ వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క ఈ ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ మా కమిటీ యొక్క చేసే ప్రతి పనిని మీరు సాధారణంగా ఆహ్వానించాలని చెప్పేసి భక్తులను మరొకసారి కోరుతున్నాం.